ఫాస్ట్ బౌలర్లు వేసే యార్కర్లు ఆడడం అంత సులువు కాదు. దాదాపు 90% పైగా బ్యాటర్లు యార్కర్లకే బౌల్డ్ అవుతూ ఉంటారు. పైగా వరల్డ్ క్లాస్ బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎలాంటి యార్కర్లు వేస్తాడో అందరికీ తెలుసు. అందుకే బుమ్రాను యార్కర్ల కింగ్ గా పిలుస్తూ ఉంటారు. ఎలిమినేటర్ లో బుమ్రా వేసిన యార్కర్ దెబ్బకు వాషింగ్టన్ సుందర్ క్రీజులోనే పడిపోయాడంటే అతని బౌలింగ్ ను అర్థం చేసుకోవచ్చు. కానీ క్వాలిఫైర్ 2లో బుమ్రా డెడ్లీ యార్కర్ ను పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడిన విధానం ఈ సీజన్ కి హైలైట్ గా నిలిచింది. బుమ్రా బౌలింగ్ లో యార్కర్ ని థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీ బాదడంతో స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ నివ్వెరపోయారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించి పంజాబ్ కింగ్స్ ని ఐపీఎల్ 2025 ఫైనల్లో నిలిపాడు. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ మ్యాచ్ లో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా అనవసరపు షాట్ కు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఆడి మ్యాచ్ ఫినిష్ చేశాడు. ఆఖరి 3 ఓవర్లలో పంజాబ్ విజయానికి 31 పరుగులు కావాల్సి ఉంది. క్రీజులో శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్ ఉన్నారు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా 18వ ఓవర్ వేయడానికి బుమ్రా చేతికి బంతినిచ్చాడు. యార్కర్స్ తో బెంబేలెత్తించడానికి వచ్చిన బుమ్రాకి శ్రేయస్ అయ్యర్ షాట్ కి మైండ్ బ్లాంక్ అయింది. ఆల్మోస్ట్ వికెట్ టేకింగ్ డెడ్లీ యార్కర్ ని శ్రేయస్ అయ్యర్ థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీ తరలించాడు. శ్రేయస్ అయ్యర్ షాట్ కి బుమ్రాతో పాటు ముంబై, పంజాబ్ ప్లేయర్లంతా షాక్ అయ్యారు. ఆ ఓవర్లో బౌండరీతో కలుపుకుని 8 పరుగులు వచ్చాయి. ఆఖరి 2 ఓవర్లలో పంజాబ్ విజయానికి 23 పరుగులు కావాల్సి ఉండగా అశ్విని కుమార్ వేసిన 19వ ఓవర్లో 4 సిక్సర్లు బాది అదే ఓవర్లో మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఆట తీరుకు మిస్టర్ టీ20 ఏబీ డివిలియర్స్ కూడా ఫిదా అయిపోయాడు. ఎందుకంటే బుమ్రా బౌలింగ్ లో అతను అవుట్ అయి ఉంటే పరిస్థితి ముంబైకి అనుకూలంగా మారిపోయేది.